నమస్తే. మొత్తానికి 3, 4 సంవత్సరాలు నడిచిన ఢిల్లీ లిక్కర్ కేసు అనేది ఈ రోజుతోటి కొంతవరకు ఫుల్ స్టాప్ పడ్డది. ఈ రోజు రౌజ్ అవెన్యూ కోర్టు సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో సరైన ఆధారాలు లేవు, ఎవిడెన్సులు లేవు. ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్లు లేవు. 1000 పేజీలు మీరు దండగా రాసిల్లో. అసలు మీ మీద ఎంక్వైరీ చేయాలని సిబిఐ వాళ్ళని తిట్టుకుంటా ఈ కేసు డిశ్చార్జ్ చేసింది. అసలు ఈ కేసు ఏంటిదంటే, ఈ ఢిల్లీ రాష్ట్రంలో ప్రైవేట్ వైన్ షాప్లకు సంబంధించి కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చింది అప్పుడున్న ఢిల్లీ ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వం. ఆ రిఫార్మ్స్లో అవకతవకలు జరిగినాయి. ఆ సిండికేట్ లాగా మారి వైన్ షాప్లకు రిఫార్మ్స్ అంటే లిక్కర్ పాలసీ చేసిరు కదా, ఆ పాలసీకి క్విట్ ప్రోకో కింద డబ్బులు ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్నది. ఆ డబ్బులతోటే పంజాబ్ ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందనే ఆరోపణలు బీజేపీ వాళ్ళు దాని మీద మోపి సిబిఐకి అప్పచెప్పి ఈ తతంగం అంతా నడిపించిళ్ళు. ఇందులో మన కల్వకుంట్ల కవిత కూడా 6 నెలల దాకా జైల్లో ఉన్నది. కేజ్రీవాల్ 149 రోజులు జైల్లో ఉన్నాడు. మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, అతను కూడా దాదాపు 500 రోజుల పైనే జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇంకా చాలామంది జైల్లో ఉన్నారు. అందులో కల్వకుంట్ల కవిత A17గా ఉన్నది. అయితే కొత్తగా ఇప్పుడు సిబిఐ వాళ్ళు మేము పైన కోర్టుకు వెళ్తాం, అక్కడ ఛాలెంజ్ చేస్తామని వాళ్ళు ప్రకటించిళ్ళు. సరే, అది ఏమవుతుందనేది చూద్దాం. అయితే మొత్తానికి ఇక్కడ మాట్లాడుకుంటే బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీల మీద కానీ, కాంగ్రెస్ పార్టీల కానీ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే కొంచెం హుషారుగా ఉన్నారో, బీజేపీ పార్టీకి అగ్నెస్ట్ ఉన్న వాళ్ళందరి మీద సిబిఐ కానీ, ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన కేసులన్నీ కట్టి వాళ్ళను ఇరకాటంలో పెట్టింది. అది రాష్ట్రం అంతా, దేశం అంతా అందరికీ తెలుసు. ఒకే ఒక్క పార్టీ మీద బీజేపీ ముట్టుకొని కూడా ముట్టుకోలే. అంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్న పార్టీ బీజేపీకి ఏంటిదంటే అది ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేల మీద కానీ, ఎంపీ మీద కానీ ఎటువంటి మచ్చ లేకుండా చూసుకున్నారు ఇప్పటి వరకు బీజేపీ పార్టీ. ఇది మొత్తం పూర్తిగా మనం రాజకీయంగానే చూడాలి ప్రజలారా. కోర్టు ఇచ్చిన ఆర్డర్స్కి మనం దాన్ని మించి మనం మాట్లాడుకుంటలేము. ఎందుకనంటే మెరిట్స్ని బట్టి, కోర్టు దగ్గర ఉన్న ఎవిడెన్స్ని బట్టి కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అది ఓకే, దానిపైన చూసుకున్నది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రజలారా, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వాళ్ళకి అగ్నెస్ట్గా ఉన్న పార్టీలు ఉన్న మెంబర్స్ మీద, పార్టీల మీద సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, విజిలెన్స్లు, ఎన్ఫోర్స్మెంట్ ఇట్లాంటి వ్యవస్థలన్నీ ఉన్నాయి కదా, వాటితోటి అపోజిషన్లో ఉన్న వాళ్ళందరినీ కట్టుదిట్టం చేసుకుంటూ ఉన్నాయి. అందులో భాగంగానే ఢిల్లీలో మూడోసారి గెలిచిండు. 2020లో మూడోసారి గెలిచినాక కేజ్రీవాల్ హవా నడుస్తున్నది. ఈయన మనకు దేశవ్యాప్తంగా రాజకీయాలు చేద్దామంటాడు, మనకు ఏడ అడ్డొస్తాడో అని చెప్పి ఆయన మీద కక్ష కట్టింది. ఏడ దొరుకుతాడా అని చూసింది. అన్ని పార్టీలు, గవర్నమెంట్లో ఉన్న అన్ని పార్టీలు ఏదో ఒక రకమైన తప్పులు చేస్తాయి. అక్కడ ఈ ఢిల్లీ లిక్కర్ కేసు దొరికింది బీజేపీ పార్టీకి. అది దొరకబట్టుకొని ఎంత హింస పెట్టాలనో అంత ఇబ్బంది పెట్టిళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతీసిళ్ళు, వాళ్ళ పార్టీని వీకెండ్ చేసిళ్ళు, వాళ్ళ ఫైనాన్షియల్స్ని ఇబ్బంది పెట్టిళ్ళు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో థర్డ్ పార్టీగా, అంటే మూడో వ్యవస్థగా, ఒక సైడ్ బీజేపీ, ఒక సైడ్ కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ డీలా పడేస్తున్నాం, కానీ ఆమ్ ఆద్మీ ఇంకొక దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందుతుంది పార్టీ పరంగా అని చెప్పి దాని మీద నిఘా పెట్టి దాన్ని క్లోజ్ చేసే దాంట్లోనే ఈ ఢిల్లీ లిక్కర్ కేసును ఆయుధంగా చూసుకున్నారు బీజేపీ వాళ్ళని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. బీజేపీ గేమ్ ప్లాన్ కూడా అర్థం చేసుకోవాలి ప్రజలారా. ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిందే యాంటీ కరప్షన్ మీద. కరప్షన్ దేశంలో బాగున్నది. కరప్షన్కి అగెనెస్ట్గా అన్నా హజారేతో కలిసి అరవింద్ వాళ్ళు ట్రావెల్ చేసి ఆ తర్వాత రాజకీయంగా ఆ పార్టీని మలిచి యాంటీ కరప్షన్ మీద పెట్టిన పార్టీ. ఆయనకు అవినీతి మరక అంటియాలని చెప్పి బీజేపీ ఏ ఆయుధంతో అయితే పైకి వచ్చిండో అరవింద్ కేజ్రీవాల్ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, అదే అవినీతి మరక అంటియాలని చెప్పి బీజేపీ చాలా కుట్ర బన్ని మరీ ఈ కేసు కట్టింది. ఇలా నిజం లేకపోతే వాళ్ళని ఎందుకు జైలు వేయాలి? ఒకవేళ ఇలా నిజం ఉంటే ఈరోజు సిబిఐ ఎందుకు ఓడిపోయింది కోర్టులో? ఇటు సైడ్ పోతే మన కడిగిన ముత్యంగా బయటకు వచ్చిన అని చెప్పుకునే కవిత కూడా వీళ్ళకి సంబంధించిన కంపెనీస్ నుండి కొంతమంది వ్యక్తులు దానికి అటాచ్ అయి ఉన్నారు. అలా కల్వకుంట్ల కవిత కూడా భాగం ఉన్నదని చెప్పి ఆమెను కూడా జైలు వేసిళ్ళు. అయితే మెయిన్ టార్గెట్ కల్వకుంట్ల కవితకే. ఎందుకనంటే ఆమె చెప్పుకున్నట్టు, ఇక్కడ రాష్ట్ర ప్రజలు చెప్పుకున్నట్టు, కవిత కన్నా ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం పేరు మీద ఎన్నో చేసిండు. నాకు తెలిసి కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐకి అప్పచెప్తే కూడా బీజేపీ వాళ్ళ మాట వింటే దాన్ని కూడా కాళేశ్వరం కూడా మంచిగానే అయింది, వాళ్ళు ఏం అవకతవకలు లేవని చెప్పి సిబిఐ మన కోర్టులో తెలిసిపోతుంది. అట్లే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ పవర్స్ యూజ్ చేసుకొని రాజకీయంగా గెలవడానికి వాళ్ళ పవర్స్ యూజ్ చేసుకొని మౌల్డ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ మన దక్షిణ రాష్ట్రాలలో కేసీఆర్ బాగా ఛాలెంజ్ చేస్తాడు, మోడీని గట్టిగా తిడతాడు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి మంచి ఘాటైన తిట్లు తిట్టిండు కదా మోడీకి.
అప్పుడు బీజేపీ ఏం చేసింది, మళ్ళీ ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అటు బీహార్ దగ్గరికి పోయి వేరే రాష్ట్రాల మద్దతు కూర్చి మనం థర్డ్ ఫ్రంట్ పెడదామని కేసీఆర్ ఎగిరింది కదా, అది మెయిన్ పాయింట్. ప్లస్ ఇక్కడ ఢిల్లీ కూడా థర్డ్ ఫ్రంట్ రూపంలో వేరే రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీళ్ళు ఇద్దరు కలిసి ఇటు ఈయనే పైన సైడ్ ఏమో ఆమ్ ఆద్మీ పార్టీ, కింది సైడు టీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్, వీళ్ళిద్దరు కలిసి ఏమో చేస్తారని చెప్పి ఒక్క దెబ్బకు 2 పిట్టలుగా ఢిల్లీ లిక్కర్ కేసు, లిక్కర్ స్కాము, ఈ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసు కట్టించింది బీజేపీ. ముఖ్యమంత్రిని తీహార్ జైల్లో అన్ని రోజులు 149 రోజులు ఉంచిందంటే అది చరిత్రలో ఫస్ట్ టైం అన్నట్టు. అంత కక్షపూరితమైన రాజకీయాలు బీజేపీ చేస్తేనే ఈరోజు, ఎందుకు దానికి కారణం అంటే ఈరోజు సిబిఐ అనేది కోర్టులో ఓడిపోయింది కాబట్టి బీజేపీ ఫ్లాప్ అయినట్టే, బీజేపీ మీద నమ్మకం పోతుంది. రేపు ఒకవేళ పైకోర్టుకు పోయినాక ఈ కేసు ఇంకా క్లోజ్ కాలేదు, సిబిఐ ఛార్జ్ షీట్ మళ్ళీ వాళ్ళు తీసుకొని మంచిగా రివ్యూ చేసి రివ్యూ కోర్టులో ఇంక ఇది క్లోజ్ కాలేదని మళ్ళీ ఓపెన్ అయింది అనుకో, అప్పుడు బీజేపీకి ఏమైనా మంచి పేరు వస్తుంది, లేకపోతే ఆ నమ్మకం అనేది ఉంటుంది, మంచి పేరు తగ్గకుండా ఉంటుంది. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన విశ్లేషణ ఏంటిదంటే ప్రజలారా, బీజేపీ పార్టీ వాళ్ళ మీద కేసులు కట్టించి వాళ్ళని ఎలక్షన్లలో ఓడించేటట్టు చేసి ఇప్పుడు కవితను అరెస్ట్ చేసేసరికి బీఆర్ఎస్కు 0, పార్లమెంట్లో 0 వచ్చింది. ఖచ్చితంగా ఆ ప్రభావం పడుతుంది. అటు ఆమ్ ఆద్మీని ఓడగొట్టింది. ఈ లిక్కర్ పాలసీ తోటి ఆమ్ ఆద్మీ మీద కానీ, కవిత మీద కానీ, ఇంకా ఒక 23 మంది మీద కేసు కట్టి ఎంతవరకు గెలవాలో అంతవరకు బీజేపీ గెలిచింది. అయితే కట్టిన వాళ్ళకి తెలియదా ఈ 4 సంవత్సరాలనే కేసు ఎందుకు క్లోజ్ చేసిళ్ళు? దాని వెనుక ఇంకొక మతలబు ఉన్నట్టే కదా. ఏదైనా ఇప్పుడు మొన్న మీరు ప్రత్యూష కేసు చూసుకున్నా, సత్యంబాబు కేసు చూసుకున్నా, దాదాపు ఎన్ని ఏండ్లు నడుచుకుంటూ వచ్చినాయి. అదే ఇంత ఇంపార్టెంట్ కేసు, ఇంత సెన్సిటివ్ కేసు 4 సంవత్సరాలలో 2021, 22 నుండి 2026 వరకు ఈ కేసుని టేకప్ చేసుకున్నారు, అరెస్ట్ చేసిళ్ళు, జైలు వేసిళ్ళు, బెయిల్ ఇప్పించిళ్ళు, కేసు క్లోజ్ చేపించింది. ఇదంతా బీజేపీ పార్టీ కదా. ఆ రోజు ఎందుకైతే ఈ కేసు తీసుకొచ్చి వాళ్ళని కట్టడి చేసిందో, ఈ రోజు వీళ్ళని విడిపించడానికి కూడా కారణం ఒకటై ఉంటుంది కదా. మేబీ అది కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ లేస్తుంది, దాన్ని క్లోజ్ చేయాలంటే ఈ 2 పార్టీలను మళ్ళీ లేపాలని కావచ్చు కదా. అంతే, రాజకీయ చదరంగం ఎట్లుంటుంది, లేస్తూ ఉంటే పండబెడతారు, పండబెడతా ఉంటే లేపుతూ ఉంటారు. వాళ్ళ ఉనికి కోసం మిగతా పార్టీలను ఏ విధంగా ఆడుకోవాలో ఆ విధంగా ఆడుకుంటాయి. పైగా వాళ్ళు పవర్లు ఉన్నారు, వాళ్ళకి అన్ని ఆయుధాలు ఉన్నాయి, సిబిఐ, ఈడీ ఇట్లాంటి అన్ని ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా రాజకీయ క్రీడగానే విద్యార్థుల రాజకీయ పార్టీ భావిస్తుంది. 1000 పేజీల ఛార్జ్ షీట్లో వాళ్ళు ఎందుకు మిస్టేక్స్ చేస్తారు, ఎందుకు సరైన ఎవిడెన్స్ ఇవ్వరు? ఏదో సిబిఐ కోర్టు మళ్ళీ ఛాలెంజ్ చేస్తామంటుంది, కానీ వాళ్ళు ఏదో ఉనికి కోసం, వాళ్ళ ఏజెన్సీ మీద మచ్చబడకుండా ఉండడం కోసమే ఆ నాటకాలు ఆడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే సిబిఐ ఇండిపెండెంట్గా దేశ ప్రజలందరూ ఇట్లాంటి ఏజెన్సీస్కి ఇండిపెండెంట్గా ఉంటాయి, అవి న్యాయం చేస్తాయని నమ్మిళ్ళు. కాకపోతే ఈరోజు అవి అన్యాయం చేసినట్టే. వాళ్ళు తప్పు చేసి ఉంటే జైల్లో కూడా ఒక ముఖ్యమంత్రిని తీసుకుపోయి, ఉప ముఖ్యమంత్రిని తీసుకుపోయి జైలు వేయించినప్పుడు ఎంతో అంత తప్పు ఉంటుంది కదా. ఆ తప్పును వెలికి తీసింది బీజేపీ పార్టీయే, వాళ్ళకు బెయిల్ ఇప్పించింది బీజేపీ పార్టీయే, కేసు క్లోజ్ చేసింది బీజేపీ పార్టీయే. అంటే వాళ్ళకి అప్పుడు అవసరం ఉన్నప్పుడు వాళ్ళని క్లోజ్ చేసింది, లాక్ చేసింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే మంచి రకంగా ఉపయోగపడతారు. ఇటు కాంగ్రెస్ పార్టీని 2029 ఎలక్షన్ల చెక్ పెట్టడానికి అనుకున్నదో ఏమో, వాళ్ళని ఇప్పుడు అన్లాక్ చేసింది. అంటే దేశంలో రాజ్యాంగం ఎటుపోతుంది, ఈ సిబిఐ, ఈడీ లాంటివి ఎందుకు ఇట్లా అధికారంలో ఉన్న వాళ్ళకు తొత్తుల్లాగా భావించి డెమోక్రసీని ఎందుకు ఖరాబ్ చేస్తున్నాయి అని దేశ ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఇప్పుడు రాజుల కాలం నుండి ఇదే తంతు. రాజ్యంలో ఏ రాజు ఉంటే ఆ రాజుకు నచ్చినట్టే పాలసీలు, ఆ రాజుకు నచ్చినట్టే కథా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. డెమోక్రసీ అని మనం పేరుకే చెప్పుకుంటున్నాం. పూర్తి స్వేచ్ఛ ఈ ఏజెన్సీలకు ఇయ్యలేని బీజేపీ పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లే యూజ్ చేసుకున్నది. సో ఇట్లాంటి వాటికి చెక్ పెట్టాలంటే ప్రజలు ఎప్పుడూ చైతన్యం కావాలి, తిరగబడాలి. కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడినాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడుతున్నాం. వాళ్ళు తీసుకునే డెసిషన్స్ పనికిరాని వేస్ట్ డెసిషన్ తీసుకొని ప్రజల సొమ్మును వృధా చేస్తుంది. మనం చూసుకుంటాం, గాంధీ విగ్రహం కట్టడానికి 5,000 కోట్లు, కానీ రైతు బంధు, రైతు భరోసా వేస్తలేడు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేడు, మేనిఫెస్టోలో పెట్టుకున్న సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అట్లే వృధా ఖర్చులు చేసి తెలంగాణ ప్రజల సొమ్ముతో ఆడుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా అదే చేస్తుంది. అందుకే ప్రత్యామ్నాయంగా మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఉంది. ప్రజలారా, ఏ ఎలక్షన్ వచ్చినా క్రికెట్ బ్యాట్ గుర్తుతో మీ ముందుకు వస్తాం. మీరు మన పార్టీని ఆశీర్వదించాలి, మన పార్టీని గెలిపియాలి, మన పార్టీకి ఓటేయాలని తెలియజేస్తూ, వెనుకట రాజ్యాన్ని కూలగొట్టడానికైనా ఇప్పుడు అవినీతికి చెక్ పెట్టడానికైనా చదువుకున్నోళ్ళు, తెలివి కల్లోళ్ళే రాజకీయాల్లో ఉండాలి. ప్రజలారా, అవినీతి చేసేటోళ్ళు కాదు. కాబట్టి మీరు మన పార్టీని గెలిపించాలని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై వీఆర్పీ.